హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్స్. నా పేరు ప్రశాంత్ రెడ్డి. నేను ఈరోజు అర్థమెటిక్ లో భాగంగా లాభ నష్టాలు అనే టాపిక్ ని మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది టిఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, సో యూజువల్ గా అర్థమెటిక్ పార్ట్ అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తుంది, మీకు తెలిసిందే. దాంట్లో భాగంగా సో ఈ లాభ నష్టాలు అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం ముందుగా ఈ ఎపిసోడ్ లో కొన్ని బేసిక్ అంశాలు దీనికి సంబంధించి డిస్కస్ చేసుకొని ఆ తర్వాత గ్రాడ్యువల్ గా దీంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి రకరకాల బిట్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో గ్రాడ్యువల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా మనకి ఈ లాభ నష్టాలు అనే టాపిక్ తీసుకోగానే దీనిలో ప్రధానంగా మనకు కొన్ని పదాలు మనకు కనిపిస్తుంటాయి డే టు డే లైఫ్ లో. ఏంటది? ఒక వస్తువుని కొంటాం కాబట్టి కొన్న వెల, అమ్మే సందర్భంలో అమ్మిన వెల, మరి కొని అమ్మినప్పుడు ఒక వ్యక్తి పొందేటువంటి లాభము లేదా నష్టము, ఆ వ్యక్తి పొందినటువంటి లాభ శాతము లేదా నష్ట శాతము. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ రోజు చూస్తూ ఉంటాం. దాంతో పాటుగా మరొక అంశం ఏంటి అంటే దీంట్లో డిస్కౌంట్ కాన్సెప్ట్ ఉంటుంది. మనం ఈ టాపిక్ ని రెండు భాగాలుగా డివైడ్ చేయబోతున్నామండి. ఒక భాగం ఏంటి అంటే ప్యూర్ గా లాభ నష్టాలకు సంబంధించి, మరొక అంశం ఏంటి అంటే డిస్కౌంట్ సంబంధించి. అంటే మనం డిస్కౌంట్స్ అనగానే ఏమో తీసుకుంటామంటే ప్రకటన వెల, మార్కెట్ ప్రైస్ ని బేస్ చేసుకొని తీసుకుంటాం. సో కాబట్టి ముందుగా మనం ఇనీషియల్ గా పార్ట్ 1 పైన ఫోకస్ చేస్తాం. ఆ తర్వాత విల్ ఫోకస్ ఆన్ ఈవెన్ సెకండ్ పార్ట్ ఆల్సో, దట్ ఈస్ డిస్కౌంట్స్ పైన కూడా మనం గ్రాడ్యువల్ గా ఫోకస్ చేస్తాం. ఓకే, సో ముందుగా దీనికి సంబంధించినటువంటి పదాలు, టర్మినాలజీ అనేటువంటిది ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత బిట్స్ అనేది చూస్తామండి. మాక్సిమం మనం యూజ్ చేయబోయేటువంటి ఫార్ములాస్ అనేటువంటివి రేర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఎవ్రీ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇన్ జనరల్, ఫార్ములా లేకుండా చాలా లాజికల్ గా ట్రిక్కీ వేలో డిఫరెంట్ అప్రోచ్ తోటి మనం దాన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా, ముందుగా కొన్ని బేసిక్ అంశాలు ఏంటి అంటే, సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు యొక్క కొన్న వెల అంటున్నాను. ఒక వస్తువు యొక్క కొన్న వెల. సో ఒక వస్తువు యొక్క కొన్న వెల అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు అనుకోండి. నేను ఒక వస్తువుని ఏం చేశానండి, 100 రూపాయలు కొన్నాను. 100 రూపాయలకి కొన్న ఈ వస్తువుని నేను ఎన్ని రూపాయలకు అమ్మాను అంటే 120 రూపాయలకు అమ్మాను. మరి 100 రూపాయలకు కొన్న ఈ వస్తువుని 120 రూపాయలకు అమ్మాను అంటే నాకు ఈ సందర్భంలో లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే యూజువల్ గా మనకు వచ్చేది ఏంటి అంటే లాభం. అంటే మీనింగ్ ఏంటి అండి, ఒకవేళ అమ్మిన వెల కనుక ఎక్కువగా ఉందనుకోండి మనకేమొస్తుంది, లాభం వస్తుంది. ఒకవేళ కొన్న వేల ఎక్కువ ఉంటే ఏమొస్తుందండి, నష్టం వస్తుంది. మరి ఈ ట్రాన్సాక్షన్ లో నాకు వచ్చిన లాభం అనేటువంటిది ఎన్ని రూపాయలకు సమానం అండి, 20 రూపాయలకు సమానం. ఎలా వచ్చింది 20 రూపాయల లాభం అంటే మనకి కొన్ని ఫార్ములాస్ అనేవి ఉంటాయి, మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటి ఫార్ములా అంటే మొదటి ఫార్ములా వచ్చేసి లాభము. లాభానికి ఫార్ములా ఏంటి అంటే మనము అమ్మినటువంటి వెలలో నుంచి ఏం తీసేయాలండి, కొన్నటువంటి వెలను తీసేయాలి. అమ్మిన వేలలో నుంచి కొన్న వేలను తీసేస్తే వచ్చేటువంటిది లాభం. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి నష్టం వచ్చింది అనుకోండి. కొన్ని సందర్భాలలో నష్టం కూడా మనం ఫేస్ చేస్తుంటాం కదా. మరి నష్టానికి ఫార్ములా ఏంటి అంటే నష్టం రావాలి అంటే కొన్న వేల ఎక్కువగా ఉండాలి కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మనం తీసివేసేటప్పుడు చిన్న వాల్యూని పెద్ద వాల్యూ లెక్కలు తీసేస్తాం. సో కాబట్టి నష్టం వచ్చిన సందర్భంలో సింపుల్ గా ఏం రాస్తామండి, కొన్న వేల మైనస్ అమ్మిన వేల అని రాస్తాం. ఓకేనా, కొన్న వేల మైనస్ అమ్మిన వేల అని చెప్పేసి మనం సింపుల్ గా రాయడం జరుగుతుంటుంది. మరి లాభం వచ్చినప్పుడు లాభ శాతానికి కనుగొనే విధానం కూడా మనకు తెలియాలి. ఓకేనా, లాభ శాతానికి ఫార్ములా. సో ఇక్కడ లాభ శాతము ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తామండి ఫార్ములా, లాభ శాతము ఈక్వల్ టు లాభము బై కొన్న వేల. లాభ శాతము ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100 అని రాస్తాం. ఇక్కడ అభ్యర్థి ఒక చిన్న అంశం గుర్తుంచుకోవాలి, చెప్తాను. మరొక పాయింట్ రాసిన తర్వాత దానిపైన ఫోకస్ చేద్దాం. తర్వాత మరొక అంశం ఏంటి అంటే నష్ట శాతం అండి. ఓకేనా, నష్ట శాతం. నష్ట శాతానికి ఫార్ములా ఏంటి అంటే నష్టము బై ఏం రాస్తాం, సింపుల్ గా కొన్న వేల. నష్టము బై కొన్న వేల ఇంటూ 100 అని చెప్పి రాస్తాం. లాభ శాతము ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100, నష్ట శాతము ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. అయితే ఇక్కడ అభ్యర్థి మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే యూజువల్ గా లాభ శాతము అయినప్పటికీ లేదా నష్ట శాతము అయినప్పటికీ సాధారణంగా దేనిపైన ఆధారపడుతుంది అంటే కొన్న వేల పైన ఆధారపడుతుంది. మీకు నేను పర్సంటేజెస్, శాతాలు అనే టాపిక్ చెప్పినప్పుడు ఒక వాక్యం చెప్పాను. ఏంటి అంటే యూజువల్ గా శాతాలలో దేనిపైన అయితే ఆధారపడుతుందో అది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే ఒక భిన్నంలో హారంలో అనేటువంటి ఉన్నది జరుగుతుంది. దేనిపైన అయితే ఆధారపడుతుందో అది ఎక్కడ ఉంటుందండి, హారంలో ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో అక్కడ హారంలో ఉన్న వాల్యూ ఏంటో గమనించండి. హారంలో ఉన్నది ఇక్కడ వాల్యూ ఉందండి, కొన్న వేల ఉంది. ఇక్కడ ఏముందండి, కొన్న వేల ఉంది. అంటే మీనింగ్ ఏంటి, లాభ శాతము అయినా సరే
లేదా నష్ట శాతము అయినా సరే సాధారణంగా దేనిపైన ఆధారపడుతుంది అంటే కొన్న వెల పైన ఆధారపడుతుంది. ఓకేనా? మరి దేనిపైన అయితే ఆధారపడుతుందో దానిని యూజువల్ గా క్వశ్చన్ యొక్క నేచర్ ను బట్టి మనం ఎంతకు సమానం తీసుకుంటాము అంటే 100% సమానం తీసుకుంటాం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ లాభ శాతం ఇక్కడ మనకి సింపుల్ గా కొన్న వెల అనేటువంటిది కొన్న వెల పైన డిపెండ్ అవుతుంది. ఏంటి? లాభము అయినా నష్టమైనా. కాబట్టి సాధారణంగా మనం సింపుల్ గా ఏం తీసుకుంటాము అంటే కొన్న వెల ఏదైతే ఉందో దాని ఇంగ్లీష్ లో మనం కాస్ట్ ప్రైస్ అంటాం. సో ఈ కొన్న వెలను సాధారణంగా మనం ఎంత శాతానికి సమానం చేస్తాము అంటే 100% సమానం చేస్తామండి. యూజువల్లీ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ కాస్ట్ ప్రైస్ యాజ్ ఎంత అండి? 100%. కొన్న వెలను సాధారణంగా మనం 100%గా తీసుకుంటాం. ఓకే, ఈ అంశాలపైన అభ్యర్థి కొంత బేసిక్ అంశాలపైన అవగాహన ఉండాలి. బేసిక్ అంశాలపైన మంచి అవగాహన ఉంటే మనం క్వశ్చన్ ఎంత డెప్త్ గా ఉన్నా సరే ఆ క్వశ్చన్ లో మరి ఇచ్చినటువంటి అంశాలు ఏంటి, దాంట్లో కొన్న వెల ఇచ్చాడా, అమ్మిన వెల ఇచ్చాడా, లాభం కనుక్కోమన్నాడా, నష్టం కనుగొనమన్నాడా, లేదా లాభ శాతమా, నష్టాతమా, ఇంకేమైనా డిఫరెంట్ కండిషన్లు ఇచ్చాడా, అవన్నీ కూడా మనం సింపుల్ గా మీకు చేయడానికి స్కోప్ అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి ఈ విషయాలపైన మీరు గుర్తుంచుకోవాలి. అంటే మీనింగ్ ఏంటండి? ఇప్పుడు యూజువల్ గా లాభ శాతము అయినా సరే నష్ట శాతము అయినా సరే కొన్న వెల పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి కొన్న వెలను ఎల్లప్పుడూ ఏమని తీసుకుంటామండి? 100% సమానం చేస్తామండి. ఈ విషయం అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక మరొక అంశం దీంట్లో వచ్చేటువంటి మరొక అంశం ఏంటి అంటే దీంట్లో కేస్ 1 కేస్ 2 అని చెప్పేసి ఒక 2 అంశాలు డిస్కస్ చేస్తామండి. ఇవి చాలా అంటే చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తాయి అభ్యర్థికి. ఏంటి సార్ ఇంత ఈ విధంగా చెప్తున్నా అని చెప్పి కనిపిస్తుంది, కానీ మీరు యూజువల్ గా గ్రాడ్యువల్ గా క్వశ్చన్స్ అనేవి చేస్తున్న సందర్భంలో మీకే క్లారిటీ వస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పే సందర్భంలో ఈజీగా అనిపిస్తుంది, కానీ అక్కడ అప్లికేషన్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఉపయోగించే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటో చూద్దాం ఒకసారి. కేస్ 1 అండి. ఏంటి కేస్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక వస్తువుని ఇలా కొన్నాడండి. ఒక వస్తువు యొక్క కొన్న వెల ఎంత అంటే 100 రూపాయలు. ఓకేనా? ఒక వస్తువు యొక్క కొన్న వెల ఎంత అండి? 100 రూపాయలు. మరి ఈ వస్తువుని అమ్మిన సందర్భంలో ఆ వ్యక్తికి లాభం వచ్చింది. ఎన్ని రూపాయల లాభం వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 రూపాయల లాభం వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి 20 రూపాయల లాభం వచ్చే విధంగా అమ్మాలి అంటే ఆ వస్తువు యొక్క అమ్మిన వెల అంటే ఎంత ఉండాలి? కొన్న వెల ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు బట్టి ఒక వస్తువును కొన్నాడు. 20 రూపాయలు లాభం వచ్చే విధంగా అమ్మాలి. 20 రూపాయలు లాభం వచ్చే విధంగా అమ్మాలి అంటే డెఫినెట్ గా ఆ వస్తువుని ఎన్ని రూపాయలకు అమ్మాలండి? 120 రూపాయలకు అమ్మాలి. అర్థమవుతుంది కదా? 120 రూపీస్ కి సింపుల్ గా సేల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక సందర్భం, కేస్ 1 లో ఒక అంశం. తర్వాత ఒకవేళ సేమ్ అదే విధంగా తీసుకున్నట్లయితే ఒక వస్తువు యొక్క కొన్న వెల అనేటువంటిది 100 రూపాయలండి. ఒక వస్తువు యొక్క కొన్న వెల ఎంత? 100 రూపాయలు. నేను ఈ వస్తువుని అమ్మిన సందర్భంలో నాకు అన్ఫార్చునేట్ గా నష్టం వచ్చింది. ఎన్ని రూపాయలు నష్టం వచ్చింది? ఒక 20 రూపాయలు నష్టం వచ్చింది. ఒక వస్తువుని 100 రూపాయలకి కొని నేను 20 రూపాయలు నష్టం వచ్చే విధంగా అమ్మాలి. 20 రూపాయలు నష్టం వచ్చే విధంగా అమ్మాలి అంటే ఆ వస్తువు యొక్క అమ్మిన వెల అనేటువంటి డెఫినెట్ గా ఎన్ని రూపాయలు ఉండాలండి? 80 రూపాయలు ఉండాలి. ఓకే, ఎంత కొన్నా? 100 రూపాయలకు కొన్నా. ఎంత నష్టం వచ్చింది? 20 రూపాయలు నష్టం వచ్చింది. మరి అప్పుడు సింపుల్ గా ఎన్ని రూపాయలకు అమ్మాలి? 80 రూపాయలకు అమ్మాలి. ఇక్కడ అభ్యర్థి గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే అమ్మిన వెల రావడానికి టు గెట్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్. టు గెట్ ద సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల రావడానికి కొన్న వెలకి లాభాన్ని ఎప్పుడు కూడా కలపాలి, కానీ నష్టాన్ని మాత్రం ఎప్పుడు ఏం చేస్తామంటే తీసేస్తాం. ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది మీకు, కానీ మనం చేయబోయే రకరకాల క్వశ్చన్స్ లో ఈ కేస్ 1 కేస్ 2 అనే 2 అంశాలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయండి. అందుకే కొంత మీకు ఎక్స్ప్లెనేషన్ అనేట్టు కొంత డీటెయిల్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. కేస్ 1 లో ఏం రావడానికి? అమ్మిన వెల రావడానికి. అమ్మిన వెల రావడానికి లాభాన్ని ఎప్పుడు ఏం చేయాలి? కలపాలి. నష్టాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. ఎందులో నుంచి? కొన్న వెలలో నుంచి. ఇది అభ్యర్థి గుర్తుంచుకోవాలి. సో ఇది కేస్ 1 కి సంబంధించి. అదేవిధంగా ఒకసారి కేస్ 2 పైన ఫోకస్ చేద్దాం. నౌ లెట్స్ ఫోకస్ ఆన్ కేస్ 2. సో ఇప్పుడు ఈ కేస్ 2 లో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు యొక్క కొన్న వెల. నేను ఒక వస్తువుని 100 రూపాయలకు కొన్నా అండి. ఒక వస్తువు 2 రూపాయలకు కొన్నా, 100 రూపాయలకు కొన్నాను. 100 రూపాయలకు కొని కేస్ 2 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొన్న వెల అనే ప్రస్తావన కాకుండా అమ్మిన వెల అనే ప్రస్తావన తీసుకున్నాం. ఆల్రెడీ మనం కేస్ 1 లో ఏం చూసాం? కేస్ 1 లో వచ్చేసి కొన్న వెల గురించి మాట్లాడాం. కొన్న వెల ఇచ్చాడు, వాడు ఏం కనుక్కోమన్నాడు? అమ్మిన వెల. కాబట్టి అమ్మిన వెల రావడానికి లాభాన్ని ఏం చేయాలని చెప్పాను? కలపాలి. మన నష్టాన్ని ఏం చేయాలని చెప్పాను? తీసేయాలి. అది అమ్మిన వెల రావడానికి. ఒకవేళ నేను ఒక వస్తువుని ఇలా అనుకుందాం, 100 రూపాయలకు అమ్మానండి. ఒక వస్తువుని 100 రూపాయలకు అమ్మాను, 100 రూపాయలకు అమ్మాను. ఒక వస్తువుని 100 రూపాయలకు అమ్మినప్పుడు నాకు లాభం వచ్చింది. సేమ్ యాజ్ యూజువల్ గా 80 రూపాయల లాభం వచ్చిందంటే ఒక
రూపాయలు లాభం వచ్చింది. మరి ఒక వస్తువుని నేను 100 రూపాయలకు జస్ట్ ఊహించుకోండి. ఒక వస్తువుని నేను 100 రూపాయలకు అమ్మాను. 100 రూపాయలకు అమ్మినప్పుడు నాకు ఎంత లాభం వచ్చింది? 20 రూపాయలు లాభం వచ్చింది. 20 రూపాయల లాభం వచ్చే విధంగా అమ్మాలి అంటే ఇండైరెక్ట్ గా ఆ వస్తువు యొక్క కొన్న వేల అనేటువంటిది ఎన్ని రూపాయలు అయి ఉండాలి? 80 రూపాయలు అయి ఉండాలి. అంతేకాండి 80 రూపాయలకు కొని 20 రూపాయల లాభం వచ్చే విధంగా అమ్మాలి అన్నప్పుడు సింపుల్ గా ఎంత కమ్ముతాం మనం? 100 రూపాయలకు అమ్ముతాం. కాబట్టి ఇది కొన్న వేల రావడానికి అలా చేశాను. తర్వాత మరొక అంశం, నేను ఒక వస్తువుని 100 రూపాయలకు అమ్మానండి. ఒక వస్తువుని ఏం చేశాను? 100 రూపాయలకి అమ్మాను. 100 రూపాయలకు అమ్మినప్పుడు నాకు నష్టం వచ్చిందండి. ఓకే, సో నష్టం అనేటువంటిది ఎన్ని రూపాయలకు సమానం అంటే ఒక 20 రూపాయలకు సమానం. 100 రూపాయలకి అమ్మినప్పుడు 20 రూపాయలు నష్టం వచ్చింది. మరి ఈ సందర్భంలో ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ కొన్నది ఎలా ఉంటుంది అంటే సింపుల్ గా 120 రూపాయలుగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అభ్యర్థి ఏం అబ్జర్వ్ చేయాలి? ఇక్కడ ఆ కొన్న వేల రావడానికి ఏం రావడానికి? కొన్న వేల రావడానికి సింపుల్ గా లాభాన్ని ఏం చేయాలి? తీసేయాలి. అదే నష్టాన్ని మాత్రం ఏం చేయాలండి? కలపాల్సి ఉంటుంది. లాభాన్ని ఏమో తీసేయాలి, మరి నష్టాన్ని ఏం చేయాలి? కలపాలి. ఏం రావడానికి? కొన్న వేల రావడానికి. అర్థమవుతుంది కదా? ఈ రెండు కేసెస్ చాలా సింపుల్ గా అనిపిస్తాయి కానీ దీస్ టూ ఆర్ గోయింగ్ టు ప్లే ది కీ రోల్. ఓకే, అభ్యర్థి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మరొకసారి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏం రావడానికండి? అమ్మిన వేల. ఫస్ట్ సందర్భంలో ఏం రావడానికండి? అమ్మిన వేల రావడానికి. అమ్మిన వేల రావడానికి సింపుల్ గా లాభాన్ని ఏం చేయాలండి? కలపాలి. అదే నష్టాన్ని ఏం చేయాలి? తీసేయాలి. ఓకే, ఇది మొదటి సందర్భం. రెండవ సందర్భంలో ఒకవేళ కొన్న వేల అనేటువంటి రావడానికి లాభాన్ని ఏం చేయాలండి? తీసేయాలి. అదే నష్టాన్ని ఏం చేయాలండి? కలపాల్సి ఉంటుంది. సో ఇది అభ్యర్థి ప్రధానంగా ఫోకస్ చేసిన సందర్భం. ఓకే, ఇది గుర్తుంచుకోండి. తర్వాత దీంట్లో వచ్చేటువంటి మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ వన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఏంటి అంటే ఏ అనేటువంటి వస్తువు ఉంది, నా దగ్గర బి అనే వస్తువు ఉందండి. నా దగ్గర ఏ అనే వస్తువు ఉంది, బి అనే వస్తువు ఉంది. నేను ఏం చేశానంటే ఏ అనేటువంటి వస్తువుని ఒక 100 రూపాయలకు కొన్నాను. మరి బి అనే వస్తువుని కూడా ఏం చేశానంటే ఒక 100 రూపాయలకు కొన్నాను. ఇది రెండింటి యొక్క కొన్న వెళ్ళండి. ఓకే, ఏ అనే వస్తువుని ఎన్ని రూపాయలకు కొన్నా? 100 రూపాయలకు కొన్నా. మరి బి అనే వస్తువు ఏం చేసినా? 100 రూపాయలకు కొన్నా. కాబట్టి ఈ రెండు వస్తువుల యొక్క కొన్న వెళ్ళ మొత్తం అనేటువంటిది ఎంతకు సమానం అండి? 200. ఇక్కడ అభ్యర్థి ఏం ఫోకస్ చేయాలి? రెండు వస్తువుల యొక్క కొన్న వెళ్ళ సమానంగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? సమానంగా ఉన్నాయి కదా. మొదటి వస్తువునేమో 100 రూపాయలకు కొన్నా, రెండవ వస్తువుని ఏం చేసిన? 100 రూపాయలకే కొన్నా. కాబట్టి కొన్న వేళ్ళు సమానంగా ఉన్నాయి. మరి ఇప్పుడు రెండవ సందర్భంలో ఏం చేస్తున్నాం అంటే లాభము కానీ నష్టము కానీ ఇలా వచ్చింది అనుకున్నాం. మొదటి వస్తువుని ఏం చేసినా అంటే ఒక 20 రూపాయల లాభానికి అమ్మిన. మొదటి వస్తువుని 20 రూపాయల లాభానికి అమ్మిన. కానీ అన్ఫార్చునేట్ గా రెండవ వస్తువుని 20 రూపాయల నష్టానికి అమ్మిన. ఓకే, మరి ఈ సందర్భంలో అమ్మిన వేల అనేటువంటిది ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. ఓకే, ఒక వస్తువుని ఎంత శాతం ఎన్ని రూపాయల లాభానికి అమ్మినా? మొదటి వస్తువుని 20 రూపాయల లాభానికి అమ్మిన. 20 రూపాయల లాభానికి అమ్మాను అంటే మీనింగ్ ఎన్ని రూపాయలకు అమ్మినట్టు? 120 రూపాయలకు అమ్మినట్టు. రెండవ సందర్భంలో ఆ వస్తువుని 20 రూపాయల నష్టానికి అమ్మిన. 20 రూపాయల నష్టానికి అమ్మిన అంటే సింపుల్ గా ఎన్ని రూపాయలకు అమ్మినట్టు? 80 రూపాయలకు అమ్మినట్టు. మరి ఆ రెండింటి వస్తువుల యొక్క అమ్మిన వేళ మొత్తం ఎంత ఉందండి? సో 200 రూపాయలు ఉంది. ఓవరాల్ ఏం గమనించాం ఇక్కడ అభ్యర్థి? రెండింటి యొక్క కొన్న వేళ మొత్తం ఏమో 200, రెండింటి యొక్క అమ్మిన వేళ మొత్తం కూడా ఎంత అండి? 200. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సో రెండు వస్తువుల యొక్క అమ్మిన వేళలు సమానంగా ఉన్నాయి. అవి రెండు వస్తువుల యొక్క అమ్మిన వేళలు కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. మరి ట్రాన్సాక్షన్ లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే లాభం లేదు, నష్టం లేదు. ఓకేనా? ఎప్పుడు రెండు వస్తువుల యొక్క కొన్న వేళలు సమానంగా ఉన్నప్పుడు. ఇక్కడ మీరు 20 తీసుకోవాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ 20 ప్లేస్ లో 10 తీసుకుంటే ఇది 110 అవుతుంది. 20 ప్లేస్ లో 10 తీసుకుంటే ఇది ఏమవుతుంది? 90 అవుతుంది. 110 ప్లస్ 90 మళ్ళీ ఎంత? 200. 100 ప్లస్ 100 ఎంత? 200. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇక్కడ అభ్యర్థి మళ్ళీ ఏం ఫోకస్ చేయాలి అంటే మీరు 10 తీసుకున్నా, 20 తీసుకున్నా, 30 తీసుకున్నా. సో ఇన్ జనరల్ గా అభ్యర్థి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే అంశం ఏంటి అంటే రెండు వస్తువుల యొక్క కొన్న వేళలు సమానంగా ఉన్నప్పుడు, రెండు వస్తువుల యొక్క ఏంటండి? కాస్ట్ ప్రైజెస్. రెండు వస్తువుల యొక్క కొన్న వేళలు, రెండు వస్తువుల యొక్క కొన్న వేళలు సమానంగా గనక ఉంటే, రెండు వస్తువుల యొక్క కొన్న వేళలు సమానంగా ఉండి మొదటి వస్తువునేమో ఒక X% లాభానికి, మరొక వస్తువునేమో X% నష్టానికి అమ్మారు. ఓకేనా? రెండు వస్తువుల యొక్క కొన్న వేళలు సమానంగా ఉండి ఒక దానినేమో X% లాభానికి, మరొక దానినేమో X% నష్టానికి అమ్మితే ఈ మొత్తం వ్యవహారంలో ఎల్లప్పుడూ కూడా నష్టము ఉండదు మరియు లాభము ఉండదు. నష్టము ఉండదు మరియు సింపుల్ గా లాభము ఉండదు. నో ప్రాఫిట్, నో లాస్.
నో ప్రాఫిట్ నో లాస్. ఎప్పుడు నో ప్రాఫిట్ నో లాస్? కొన్న వేళలు సమానంగా ఉన్నప్పుడు. అర్థమవుతుంది కదా? కొన్న వేళలు సమానంగా ఉన్నప్పుడు. అలా కాకుండా ఒకవేళ అవే రెండు వస్తువుల యొక్క అమ్మిన వేళలు సమానంగా ఉన్నాయి అనుకోండి, అమ్మినటువంటి వేళలు సెల్లింగ్ ప్రైజెస్ అమ్మిన వేళలు సమానంగా ఉండి ఒక దానినేమో X% లాభానికండి, మరొక దానినేమో X% నష్టానికి అమ్మాడు. ఏవి సమానంగా ఉన్నాయండి? అమ్మిన వేళలు సమానంగా ఉన్నాయి. అమ్మిన వేళలు సమానంగా ఉండి మొదటి వస్తువునేమో X% లాభానికి, రెండవ వస్తువునేమో X% నష్టానికి అమ్మితే ఇగో ఈ మొత్తం వ్యవహారములో ఎల్లప్పుడూ ఏం జరుగుతుంది అంటే నష్టమే వస్తుంది. ఇక్కడ ఏవి సమానము లేవు? కొన్న వేళలు సమానంగా లేవు, కానీ ఏవి సమానం ఉన్నాయి? జస్ట్ అమ్మిన వేళలు మాత్రమే సమానం ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ నష్టమే వస్తుందండి. ఈ నష్టం దేనికి సమానము అంటే X/10 హోల్ స్క్వేర్ పర్సంటేజ్కి ఈక్వల్ అండి. X/10 హోల్ స్క్వేర్ పర్సంటేజ్కి ఈక్వల్. సో కొన్న వేళలు సమానంగా ఉన్నప్పుడు నో ప్రాఫిట్ నో లాస్, బట్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఆల్వేస్ ఇంకర్ లాస్. దేనికి సమానం? X/10 హోల్ స్క్వేర్ పర్సంటేజ్ కి సమానం. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ మచ్ ఎనఫ్. సో ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి. మనం నేర్చుకున్న ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకుని గ్రాడ్యువల్ గా మనం క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో చేయబోతున్నాం. దీంట్లో మనం క్వశ్చన్లు స్టార్ట్ చేసే కన్నా ముందుగా అభ్యర్థి కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. మనం శాతాలు డిస్కస్ చేసాం. ఏంటి అంటే ఒకవేళ మిశ్రమ భిన్నాలు కనుక శాత రూపాయలు ఉన్నాయనుకోండి, అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 12 1/2%, 16 2/3%, 8 1/3% ఇట్లా ఉన్నాయనుకోండి, వాటిని ఎలా చేసామో మీకు చెప్పాను. అది కొంత గుర్తుంచుకుంటే మీకు ఎగ్జామ్ హాల్లో ఈజీగా బిట్స్ చేయడానికి మీకు స్కోప్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. 20% ఉందనుకోండి, 20% ఉంది. 20% మన మామూలు భిన్నాలకు మారిస్తే ఏమొస్తుందండి? 1/5 వస్తుంది కదా, 1/5. అలా కాకుండా ఇలా చూడండి, 12 1/2% ఉందండి. ఓకే, 20%. నెక్స్ట్ వచ్చేసి 12 1/2%. నేను ర్యాండమ్ గా కొన్ని వాల్యూస్ రాస్తున్నాను. 12 1/2% సింపుల్ గా ఏం రాసుకోవచ్చు అండి? 1/8 కదా. ఎందుకు? 24 ప్లస్ 1 25, 25/2. 25/2 అంటే సింపుల్ గా వస్తుంది 1/8 వస్తుంది. అలా కాకుండా లెట్స్ సే ర్యాండమ్ గా చెప్తున్నానండి, 33 1/3%. 33 1/3% మామూలు భిన్నాలకు మారిస్తే వస్తుంది 1/3 వస్తుంది. అలా కాకుండా లెట్స్ సే 9 1/11%. 9 1/11% ఎవరు రాసుకోవచ్చు అండి? 1/11. అలా కాకుండా 11 1/9%. 11 1/9% అంటే ఏం రాసుకోవచ్చు అండి? 1/9. 9 1/11% మీన్స్ 1/11. 11 1/9% మీన్స్ సింపుల్ గా 1/9. అది దానికి సంబంధించి. ఇట్లా ఉందనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ 16 2/3%. 16 2/3% మామూలు భిన్నాల్లోకి మారిస్తే వస్తుంది 1/6 గా రాస్తాం. అదేవిధంగా 8 1/3%. 8 1/3% మామూలు భిన్నాల్లోకి మారిస్తే వస్తుంది 1/12. ఎందుకు? 8 3 24, 24 ప్లస్ 1 25. సో కాబట్టి 1/12. నెక్స్ట్ వచ్చేసి లెట్స్ సే whatever the values, you can take 66 2/3%. You can take 66 2/3%. 66 పూర్ణాంక 2/3%. దాని భిన్నాలకు మారిస్తే ఏమొస్తుందండి? 2/3గా వస్తుంది. అలా కాకుండా లెట్స్ సే 14 2/7%. 14 2/7% అంటే సింపుల్ గా ఏం రాసుకోవచ్చు అండి? 1/7. సో ఇట్లా కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ పైన మీకు కొంత ముందే అవగాహన ఉంటే వీరికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనం డిస్కస్ చేసాం. దీంట్లో పర్సంటేజెస్, శాతాల టాపిక్ లో డిస్కస్ చేసాం. సో కానీ ఇది కొంత పర్ఫెక్ట్ గా మైండ్ లో ఉంటే మీకు బిట్స్ అనేటువంటి చేయడానికి చాలా స్కోప్ ఈజీగా ఏర్పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ నేర్చుకున్న అంశాలను బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కొన్ని బేసిక్ అంశాలు చూసుకుంటూ గ్రాడ్యువల్ గా ఆ స్టాండర్డ్స్ అనేది పెంచే ప్రయత్నం చేస్తాను. అయితే అభ్యర్థి ఇక్కడ మరొక విషయం గమనించాలి అంటే యూజువల్ గా లాభమైనా సరే నష్టమైనా సరే ఎల్లప్పుడూ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే కొన్న వేళ పైన డిపెండ్ అవుతుందండి. లాభమైనా సరే నష్టమైనా సరే ఎల్లప్పుడూ దేని డిపెండ్ అవుతుందండి? కొన్న వేళ పైన. అన్ఫార్చునేట్ గా కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా వినండి, లాభము అయినా సరే లేదా నష్టము అయినా సరే, లాభము అయినా సరే లేదా నష్టము అయినా సరే ఇవి రెండు ఎల్లప్పుడూ డెఫినెట్ గా దేని మీద డిపెండ్ అవుతాయంటే కొన్న వేళ పైన డిపెండ్ అవుతాయి. కానీ కొన్ని సందర్భాలలో ఇలా కొన్న వేళ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి దీనిని ఎంతకు సమానం చేసుకోవాలని చెప్పాను? 100%. కానీ ప్రశ్నలో కొన్ని సందర్భాలలో లాభము అనేటువంటిది కొన్న వేళ పైన కాకుండా అమ్మిన వేళ పైన లెక్కించారు అని వారు కండిషన్ ఇస్తాడు. అలా లాభాన్ని లేదా నష్టాన్ని
అమ్మిన వేల పైన లెక్కించారు అనే కండిషన్ వారు ఇచ్చినప్పుడు మనం ఆ సందర్భంలో కొన్న వేలని కాకుండా అమ్మిన వేళ ఏం చేస్తామంటే 100% సమానం చేస్తాం. ఎందుకంటే దేనిపైన అయితే ఆధారపడుతుందో అది ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి, హారములో ఉండాలి. లేదా దాన్ని సింపుల్ గా ఏం చేస్తాం, 100% సమానం చేస్తాం. క్వశ్చన్ లో ఏం ఇవ్వలేదు అంటే యాజ్ పర్ యూనివర్సల్ ట్రూత్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ షుడ్ బి డిపెండ్స్ ఆన్ ఓన్లీ కాస్ట్ ప్రైస్. కానీ ఒకవేళ స్పెసిఫిక్ గా గనక మెన్షన్ చేస్తే అమ్మిన వేల పైన అనే పదం గనక వాడితే మనం అదే విధంగా తీసుకొని ముందుకెళ్తాం. ఓకే, సో రైట్. నౌ బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్, నౌ లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్ వన్ బై వన్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 యూ కెన్ ఏబుల్ టు సీ. ఏంటా ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువునట 1500 రూపాయలకి కొని ఎంత కమ్మిరట, 1800 రూపాయలకి అమ్మిన వచ్చే లాభ శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్, రకరకాలుగా చేయొచ్చు, బట్ దాన్ని సింపుల్ గా ఎలా చేసే ప్రయత్నం జరుగుతున్నాం. ఎన్ని రూపాయల కొన్నాడు, 1500 కొన్నాడు. ఎంత కమ్మాడు, 1800 కమ్మాడు. వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్. నేను ఒక వస్తువుని 1500 కొని 1800 కమ్మాను అంటే నాకు ఎన్ని వందల లాభం వచ్చింది, 300 లాభం వచ్చింది. వాడు క్వశ్చన్ అడిగింది లాభం అడిగాడా, మరి లాభ శాతం అడిగాడా? లాభ శాతం అడిగాడు. మరి లాభం అనేటువంటిది ఎల్లప్పుడూ దేని మీద డిపెండ్ అవుతుంది, కొన్న వేల పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ 300 రూపాయల లాభం దేనిపైన వచ్చినట్టు, 1500 పైన వచ్చినట్టు. దేనిపైన వస్తుందో ఎక్కడ ఉంటుంది, దేనిపైన అయితే వస్తుందో అది ఎప్పుడూ కూడా సింపుల్ గా హారములో ఉండడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. 300 బై 1500 ఇంటూ ఏం తీసుకుంటాం, 100. దీన్ని సింప్లిఫై చేయండి. ఇది ఒక 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత 5 ఒకట్లో 5 20లో. కాబట్టి మొత్తం మీద లాభ శాతము అనేటువంటిది ఎంతకు సమానం అండి, 20% సమానం. వెరీ బేసికల్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ యూ కెన్ ఏబుల్ టు సీ సెకండ్ క్వశ్చన్. సో చూడండి, క్వశ్చన్ అడిగా 100 వస్తువుల యొక్క కొన్న వేలట 300 రూపాయలట. వాటిని రవాణా చేయడంలో 40 వస్తువులు పగిలిపోయినవి. మిగిలిన వాటిని డజను 80 రూపాయల చొప్పున అమ్మిన మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అడుగుతున్నాడు. ఓకే, మొత్తం మీద వస్తువుల యొక్క కొన్న వేల ఎన్ని వందలు ఉందండి, 300 రూపాయలు ఉంది కదా. ఎన్ని వస్తువులది, 100 వస్తువులది. 100 వస్తువుల యొక్క కొన్న వేల అనేటువంటిది ఎంతకు సమానము అంటే 300 రూపాయలకు సమానం. కాబట్టి ఓవరాల్ గా ఉన్న కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 300 రూపాయలు. అయితే వీటిని రవాణా చేయడంలో 100 వస్తువులు స్టార్టింగ్ లో ఉండే, వీటిని రవాణా చేయడంలో ఎన్ని పగిలిపోయినవి, 40 పగిలిపోయినవి. 40 పగిలిపోతే ఇంకెన్ని మిగిలినాయండి, 60 మిగిలాయి. 60 మిగిలాయి అంటే ఇండైరెక్ట్ గా ఎన్ని డజన్లు మిగిలినట్టు, మీ అందరికీ తెలిసిందే 5 డజన్స్ మిగిలినట్టు. ఓకేనా, 5 డజన్లు మిగిలింది. సో కాబట్టి మరి ఒక్కొక్క డజన్ ని ఎన్ని రూపాయలకు అమ్మిండు, 80 రూపాయలకు అమ్మిండు. కాబట్టి ఓవరాల్ గా అమ్మినటువంటి విలువ ఎంతో చూద్దాం. ఒక్కొక్క డజన్ ని 80 రూపాయలకు అమ్మాడండి. అలా మొత్తం మీద ఎన్ని డజన్లు ఉన్నాయి, 5 డజన్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద అమ్మింది 800 రూపాయలకి, 400 రూపాయలకి. ఈ ట్రాన్సాక్షన్ మనం ఏం అబ్జర్వ్ చేసాం, మొత్తం మీద కొన్నదేమో 300, అమ్మిందేమో 400. మరి 40 గుడ్లు పగిలిపోయినప్పటికీ ఆ వ్యక్తికి ఏమొచ్చింది, లాభంగా వచ్చింది. 800 రూపాయల లాభం వచ్చింది, 400 300 అంటే 100 రూపాయల లాభం వచ్చింది. ఈ 100 రూపాయల లాభం ఎల్లప్పుడూ దేనిపైన వచ్చినట్టు, కొన్న వేల పైన వచ్చినట్టు. అర్థమవుతుంది కదా. కాబట్టి 100 by 300 into 100. సో లాభము బై కొన్న వేల ఇంటూ 100గా తీసుకుంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 100 by 3, 100 by 3 వాల్యూ ఎంతకు సమానం అండి, 33 1/3%. మరి చెప్పగలగాలి, క్వశ్చన్ లో అడిగింది లాభమా నష్టమా ఎంత శాతమో అన్నాడు. ఆ 33 1/3% అనేటువంటిది ఏంటండి, ప్యూర్ గా లాభం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఇంటెన్షన్. ఓకేనా. సో ఇట్లా గ్రాడ్యువల్ గా మనం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, ఒక వస్తువు యొక్క కొన్న వేల 1200 రూపాయలు. దానిని ఎంత కమ్మిండు, మరి 1000 రూపాయలకు అమ్మిండు. 1200కి కొని దానిని 1000 రూపాయలకు అమ్మినా వచ్చే నష్ట శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. నష్ట శాతం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో నేను ఒక వస్తువుని 1200లకు కొన్నాను, 1000 రూపాయలకు అమ్మాను. నష్టం ఎంత వచ్చింది, 2000 రూపాయలు నష్టం వచ్చింది. ఈ 200 రూపాయల నష్టము దేని మీద వచ్చినట్టు, కొన్న వేల మీద వచ్చినట్టు. అంటే మీనింగ్ ఏంటి, దేని మీద వచ్చినట్టు, కొన్న వేల అంటే 1200 పైన వచ్చింది. సో నష్టము బై కొన్న వేల ఇంటూ ఏం తీసుకుంటాం, 100. నష్టము బై కొన్న వేల ఇంటూ 100. సో సింపుల్ గా ఈ 200 ఒకట్లు ఎన్నిసార్లు పోతుంది, 6 సార్లు పోతుంది. 100 by 6 అంటే నేను 2 తో కట్ చేస్తే 50/3 కదా, 50/3. 50/3 అంటే ఏం రాసుకోవచ్చు అండి, 16 2/3%. ఐ హోప్ యూ అండర్స్టూడ్.
16/2/3%. అంతే కదా. సో 16 + 2 అంటే 50/3. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నష్ట శాతం అనేటువంటిది ఎంతకు సమానం అండి? 16/2/3% కి సమానం. నెక్స్ట్ చూడండి, ఒక వస్తువుని 600 రూపాయలకు అమ్మారట. ఒక వస్తువుని 600 రూపాయలకి అమ్మడం వల్ల ఏమైంది? 20% లాభం వచ్చిందట. అయినా ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకే, సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో పర్సంటేజ్ వాల్యూ ఉంది అంటే అభ్యర్థి డెఫినెట్ గా ముందుగా పర్సంటేజ్ ని బేస్ చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ లో ఉన్నటువంటి మిగతా ఇన్ఫర్మేషన్ తో సంబంధం లేకుండా ఫస్ట్ ఆ పర్సంటేజ్ ని భిన్నాల్లోకి మారిస్తే ఎలా వస్తుందో చూసి ముందుకు వెళ్ళాలి. 20% అన్నాడు. మీ అందరికీ తెలిసిందే 20% సింపుల్ గా ఏం రాస్తాం? 1/5 అని రాస్తాం. 20% 1/5. మరి 1/5 అంటే ఈ 1/5 లో హారములో ఉన్న విలువ ఏంటి అంటే ఎల్లప్పుడూ కొన్న వెల. హారములో ఉన్న విలువ ఎల్లప్పుడూ ఏంటిది? కొన్న వెల. మరి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో ఏమొచ్చింది? లాభం వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి? 5 రూపాయల వస్తువు మీద రూపాయల లాభం వచ్చింది. అర్థమవుతుంది కదా. 5 రూపాయల వస్తువు మీద రూపాయల లాభం వచ్చింది. అడిగింది ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంతో కనుగొనండి అన్నాడు. మరి ట్రాన్సాక్షన్ లో అమ్మిన వెల అంటే ఎంతకు సమానం అండి? మీకు చెప్పిన కేసు 1 కేసు 2 అని. ఇప్పుడు చెప్పండి దాని ఇంపార్టెన్స్. అమ్మిన వెల అంటే రావాలి అంటే లాభాన్ని కలపాలా తీసేయాలా? కేస్ 1 అకార్డింగ్ టు కేస్ 1 మీకు చెప్పాను ఇంతకుముందు బిగినింగ్ ఆఫ్ ది ఎపిసోడ్ లో. సో దీంట్లో అమ్మిన వెలతో రావాలి అంటే కొన్న వెలకి లాభాన్ని ఏం చేయాలి? కలపాలి. కాబట్టి ఎన్ని రూపాయలకు అమ్మినట్టు? 6 రూపాయలకు అమ్మినట్టు. నాకు ఈ 6 రూపాయల విలువ ఎంతో తెలుసు. 6 రూపాయల విలువ అనేటువంటిది ఎన్ని వందలకు సమానం అండి? 600కు సమానం. అడుగుండి కొన్న వెల ఎంతో కనుగొనండి అన్నాడు. కొన్న ఎన్ని భాగాలు ఉంది మరి? సో కొన్న వచ్చేసి 5 భాగాలు ఉంది. 6 భాగాల విలువ 600 అయితే 5 భాగాల విలువ ఎన్ని వందలు అండి? 500. వెరీ సింపుల్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకేనా. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువుని ఎంత కమ్మారట? 2000 రూపాయలకు అమ్మారట. ఒక వస్తువుని 2000 రూపాయలకు అమ్మడం వల్ల ఎంత నష్టం వచ్చింది? 20% నష్టం వచ్చింది కదా. 20% నష్టం కాదు. అయినా ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత? సేమ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా యాజ్ యూజువల్ గా 20% అన్నాడు. 20% సింపుల్ గా ఏం రాస్తాం మనం? 1/5 రాస్తాం కదా. 1/5. సో ఈ 1/5 లో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే నష్టం అంటాం. మరి దీన్ని ఏమంటాం? కొన్న వెల అంటాం. ఇప్పుడు చెప్పండి నాకు, అమ్మిన వెల ఎంతో రావాలి. అమ్మిన వెల ఎంతో రావాలి అంటే నష్టాన్ని కలపాలా తీసేయాలా? అంటే నష్టాన్ని ఎప్పుడు తీసేయాలి. కాబట్టి 5 రూపాయల మీద రూపాయి లాభం వచ్చిందంటే 5 రూపాయలు రూపాయి నష్టం వచ్చిందంటే తనకు అమ్మిన వెల ఎన్ని రూపాయలు? 4 రూపాయలు. నాకు ఈ 4 రూపాయల అమ్మిన వెల ఎంతో తెలుసు. 4 రూపాయల అమ్మిన వెల విలువ లేదా 4 భాగాల అమ్మిన వెల విలువ ఎన్ని వేలకు సమానం అండి? 2000కు సమానం. అడిగింది ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంతో కనుగొనండి అన్నాడు. కొన్న వెల ఎన్ని భాగాలు ఉంది? 5 భాగాలు ఉంది. సో 4 5లో 20 పక్కన ఒక 2 zeros. కాబట్టి పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేస్తున్నామో ఇక్కడ అదే ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. 5 into 500. Then what is your answer? 2500 is the cost price of the article. I hope you understood. Okay na? Let's see the one more question. So ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటా నెక్స్ట్ క్వశ్చన్? సో ఒక వస్తువుని 630 రూపాయలకు అమ్మారండి. ఒక వస్తువుని 630 రూపాయలకు అమ్మడం వల్ల ఏం జరిగింది? 12/2% లాభం వచ్చిందట. 12/2% లాభం వచ్చింది. అయినా ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. ఓకే, సో ఇక్కడ ఈ అంశాన్ని బేస్ చేసుకోండి. ఎంత వచ్చిందని మనకి లాభం? 12/2%. 12/2%. సో ఇంత మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, 12/2% మామూలు భిన్నాల్లోకి మారిస్తే ఏమొస్తుందండి? 1/8 వస్తుంది. సో కొన్న వెలనేమో 8 రూపాయలు, అమ్మిందేమో కొన్న వెలనేమో 8 రూపాయలు. 8 రూపాయల లాభం వచ్చింది, రూపాయల లాభం వచ్చింది. 8 రూపాయల మీద రూపాయల లాభం వచ్చింది. 8 రూపాయల మీద రూపాయల లాభం వచ్చిందంటే ఆ వస్తువుని 8 రూపాయలకు అమ్మినట్టు. ఆ వస్తువు యొక్క అమ్మిన వెల వచ్చేసి 9 రూపాయలు. ఓకే, మరి క్వశ్చన్ లో ఇచ్చినటువంటి 630 ఏంటండి? అమ్మిన వెల. ఎన్ని భాగాలకు సమానం? 9 భాగాలకు సమానం. 9 భాగాల విలువ 630కి సమానం అయితే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంతో కనుగొనండి అన్నాడు. ఎన్ని భాగాలు ఉంది కొన్న వెల? 8 భాగాలు ఉంది. కాబట్టి 9 ఏళ్ళలో 63 పక్కన ఒక 0. 8 ఏళ్ళలో 56 పక్కన ఒక 0. Therefore ఏంటి మీ ఆన్సర్? 560 is the answer for this question. ఆ వస్తువు యొక్క కొన్న వెల అనేటువంటిది ఎంతకు సమానం అండి? 560కి సమానం. సో ఇట్లా మీరు ఎన్ని క్వశ్చన్ గమనించండి. ఇక్కడ ప్రధానంగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే పర్సంటేజ్ పైన ఫోకస్ చేయండి.
పర్సంటేజ్ వాల్యూ మీకు కొంత పర్ఫెక్ట్ గా ఐడియా ఉంటే దాన్ని సింపుల్ గా చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏంటట, ఒక వస్తువుని 1470 అమ్మారట. ఒక వస్తువుని 1470 రూపాయలకు అమ్మడం వల్ల లాభం వచ్చిందట. ఎంత లాభం వచ్చింది? 16.2/3% లాభం వచ్చింది. అయినా ఆ వస్తువు యొక్క కొన్నగల ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. మిగతా ఇన్ఫర్మేషన్ పూర్తిగా మర్చిపోండి, ఈ పర్సంటేజ్ పైన ఫోకస్ చేయండి. మళ్ళీ చూడండి ఒకసారి, 16.2/3%. 16.2/3% మామూలు భిన్నాల్లోకి మారిస్తే రాసుకోవచ్చు అండి, 1/6. ఎలా వచ్చింది 1/6 అంటే మీకు తెలుసు, ఆవిడ నేర్చుకున్నాం పర్సంటేజ్ లో. 16 మూడులో 48, 48 ప్లస్ 2 అంటే 50. 50/3 శాతం గుర్తు కనుక తీసేస్తే 50/3 ఇంటూ 1/100, 51లో 52లో. కాబట్టి ఆ రకంగా ఆ 16.2/3% వాల్యూని భిన్నాల్లోకి మారిస్తే ఏమొస్తుంది? 1/6. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? లాభం వచ్చింది. అంటే 6 రూపాయల వస్తువు మీద రూపాయి లాభం వచ్చింది. చూడండి, 6 రూపాయల వస్తువు మీద రూపాయి లాభం వచ్చింది అంటే ఆ వస్తువు యొక్క అమ్మినటువంటి వెల, 6 రూపాయల వస్తువు మీద రూపాయి లాభం వచ్చింది అంటే ఆ వస్తువు యొక్క అమ్మినటువంటి వెల ఎంత రూపాయలకు సమానం? ఎన్ని భాగాలకు సమానం? 7 భాగాలకు సమానం. మరి 7 భాగాల విలువ ఎంత అండి? 1470. 7 భాగాల 1470కి సమానం అయితే అడిగింది కొన్నగల ఎంతో కనుగొనండి అన్నాడు. ఎన్ని భాగాలు ఉంది కొన్నగల? 6 భాగాలు ఉంది. సో ఇక్కడ 14 ఉంది కాబట్టి 7 2లో 14, 7 1లో 7, పక్కన ఒక 0. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేస్తామో అదే ఆపరేషన్ అప్లై చేయండి. ఏమొస్తుంది అప్పుడు? 6ని 210తో గుణించండి. 0, 6, 12. Therefore ఏంటండి? 1260 is the answer for this question. ఓకే, ఇక్కడ మీకు సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఇలా కూడా రాసుకోవచ్చు అండి. నేను ఇక్కడే కట్ చేస్తున్నా, కొన్ని సందర్భాల్లో అట్లా మల్టిపుల్స్ రాకపోవచ్చు. అంటే ఏ అనేటువంటిది B కి సమానం అయితే ఒకవేళ C విలువ ఎంతకు సమానము అన్నప్పుడు మనం మ్యాథమెటికల్ గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? C/A ఇంటూ B అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఈ రెండు ఖచ్చితంగా ఏం చేయాలి? గుణించాలి. ఎదురెదురుగా ఉన్న ఆపోజిట్ గా ఉన్న వాల్యూస్ అనేటువంటి డయాగోనల్ గా కర్ణమూలంగా ఉన్న వాటిని మనం గుణిస్తాం. సో కాబట్టి C/A ఇంటూ ఏం తీసుకుంటాం? B. అలా రాసి కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఈజీగా మల్టిపుల్స్ ఉన్నాయి. 1470 అనేటువంటిది 7 యొక్క గుణమే. 1470 అనుకుంటుంది 7 యొక్క మల్టిపుల్ కాబట్టి సింపుల్ గా 210తో గుణించాను. ఇక్కడ ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినో అదే ఆపరేషన్ ఏం చేస్తాం? ఇక్కడ సింపుల్ గా దీనికి కూడా అప్లై చేస్తాం. Therefore, what is your answer? 1260 is the answer for this question. Okay, I hope you understood this information. సో ముందుగా మరొకసారి బేసిక్స్ అనేది జాగ్రత్తగా గమనించండి. సో గ్రాడ్యువల్ గా ఎప్పుడైనా టాపిక్ పైన మంచి గ్రిప్ రావాలి అంటే ముందుగా బేసిక్ అంశాలు, ఆ తర్వాత లెవెల్ అనేటువంటిది అంటే క్వశ్చన్ యొక్క స్థాయి అనేటువంటిది గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ కనుక మీరు నేర్చుకుంటే అందరికి, మ్యాథ్స్ వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అందరికి డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. అలా ప్రాక్టీస్ చేయండి. దెన్ డెఫినెట్ గా యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద గుడ్ కమాండ్ ఇన్ అర్థమెటిక్. ఓకే, సో మనం డిఫరెంట్ క్వశ్చన్స్ లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.